హలో, ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులో గొప్ప తండ్రి, ఈ రోజంతయు కూడా మీ సన్నిధానం ముందు గడిపే మహాభాగ్యాన్ని సంఘముగా మీ పిల్లలైన మా అందరికీ అనుగ్రహించినందుకు ప్రత్యేకముగా ఆయురారోగ్యాలనిచ్చి మీ మాటలు వినటానికి సమకూర్చిన మీకు ప్రత్యేకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఉదయం నుండి ఇప్పటి వరకు మీ పిల్లలమైన మేము నేర్చుకోవలసిన సంగతులను మీ పిల్లల ద్వారా మీరు మాట్లాడారు. అదే విధముగా మా భక్తి జీవితానికి కావలసిన మరిన్ని సంగతులను చివరి సందేశంగా నేర్చుకుని చూడగా మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించి మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడమని, మా బ్రతుకులను సరిచేసుకొని మీ చెంతకు చేరులాగున కృప చూపించమని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పవిత్రమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి రోజంతా కూడా దేవుని మాటలు వినే మహాభాగ్యాన్ని దేవుడు మనందరి జీవితాలకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన స్త్రీలైన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా దైవజనులు, పురుషులు చేరువచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రత్యేక కూడిక ఏర్పాటు చేయటానికి, స్త్రీలందరినీ పురికొల్పటానికి ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని గతంలో బోధించడం జరిగింది. దేవుని ప్రశ్నలకు బదులు ఏది అన్న ఆలోచనాత్మకమైన అంశాన్ని బోధించినప్పుడు స్త్రీలందరూ కూడా మా జీవితంలో దేవుడు ప్రశ్నిస్తే వంట చేయకపోతే భర్త ప్రశ్న అడిగితే త్వరగా చేస్తాం, కానీ బ్రతుకు ముగిసిపోయిన తర్వాత దేవుడు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా అని ఆలోచింపజేసినప్పుడు అందరూ కూడా ఆగస్టు 15వ తేదీన ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. స్త్రీలందరూ మీ సహకారాన్ని వ్యక్తపరచండి, చెయ్యండి అనగానే ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చిన విధానాన్ని బట్టి సహకరించిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మరోసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన దేవుని పిల్లారా, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక సంగతులను మనం నేర్చుకున్నాం. వాటిని దేవుడు మనకు తెలియజేయడానికి గల ప్రధానమైన కారణం వాక్య ప్రకారంగా మనం జీవించు వారమై ఉండాలన్నదే దేవుని ప్రధాన ఆకాంక్ష. ఆ దేవుని ఉద్దేశాన్ని పూర్వకంగా ఆయన మాటలు నేర్చుకున్నాం. మనం మన జీవితంలో పాటించాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా విన్నవించుకుంటూ, ఈ సందర్భంలో మనందరి జీవితానికి అవసరమైన ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని నేర్చుకుందాం. అదే మీ అందరికీ ముందుగా ప్రకటించినట్టు, ప్రాకారమికి పట్టణమును రక్షించిన వీర వనిత. ప్రాకారమికి పట్టణమును రక్షించిన వీర వనిత. ప్రియమైన దేవుని పిల్లారా, మనము నివసిస్తున్న ఈ భారతదేశం స్వతంత్ర రాజ్యంగా కొనియాడబడడానికి భారతీయులందరూ
బ్రిటిష్ వారి చేతిలో నుండి విడుదల పొంది స్వతంత్రులు కావటానికి ఎంతోమంది స్త్రీ పురుషులు ప్రాణం పెట్టారు. వారి కుటుంబాలను విడిచిపెట్టి, వారికి ఉన్న పనులను విడిచిపెట్టి, బ్రిటిష్ వారి బానిసత్వంలో నుండి విడిపించాలి, నా తోటి సహోదరులను సహోదరుమణులను కాపాడుకోవాలన్న ఆలోచనతో పురుషులు ఎందరో పోరాటం చేయగా, ఎందరో రక్తం చిందించ, వారందరి శ్రమయే ఈరోజు మనం జరుపుకుంటున్న స్వాతంత్రం. విచిత్రం ఏంటంటే, స్వాతంత్రం అన్న పేరు మాత్రం బాగుంది కానీ ప్రపంచంలో స్వాతంత్రం లేదు. ఎందుకు ఈ మాట అనగలుగుతున్నాము అని అంటే, ప్రపంచపు పరిస్థితిని మనం చూస్తుంటే అర్ధరాత్రి ఆడది నడిస్తేనే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అన్న గాంధీ మాటలు ఈరోజు ఎవరు కూడా పట్టించుకోకుండా పట్ట పగలే స్త్రీమూర్తులను కూడా కిరాతకంగా చెరిచి చంపుతున్నారు అంటే, మణిపూర్ సంఘటనలు ఎన్నో మరలా రిపీట్ అవుతున్నాయి అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటారా? మీరు ఆలోచించండి. ఈ స్వాతంత్రం ఎలా ఉందో తెలుసా? తల్లి వస్తువులన్నిటిని చక్కపరిస్తే బిడ్డ వెళ్ళి వాటన్నిటిని పడగొడతాం చూడండి, అలా ఉంది పరిస్థితి. ఒకనాటి పూర్వీకులు మాత్రం రక్తాన్ని ఇచ్చారు, కాలాన్ని వెచ్చించారు, వారి కుటుంబాలను త్యాగం చేశారు. వారు కష్టపడి స్వాతంత్రాన్ని ఇస్తే ఈరోజు దాన్ని ఏం చేస్తుందో తెలుసా? చిన్నపిల్లల సర్దిన దాన్ని అంతటిని కూడా చెల్లా చెదరం చేసినట్టుగా స్వాతంత్రాన్ని కూడా ఆ విధంగా దుర్వినియోగపరుస్తున్నారు. అయితే స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేసినటువంటి ఆ పోరాట యోధులలో స్త్రీలను కూడా ఉండటం విశేషమైతే, ఆ స్త్రీలను భారతదేశం ఏమని కొడియాడుతుంది అంటే వీరనారులు. వారు కూడా పురుషులతో సమానంగా కత్తి పట్టుకున్నారు, గుర్రాల మీద స్వారీ చేశారు, మగవారిని సైతం ఎదిరించగలిగారు కనుక వారు వీర వనితలు అని ఈరోజు ప్రపంచ చరిత్ర పాఠ్య పుస్తకాలలో కూడా స్త్రీలను గూర్చి బోధించటం మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతో మంది నారీమణులు, వారందరినీ కూడా ప్రపంచం వారికి ఇచ్చిన బిరుదులు ఏంటంటే వీర వనితలు అని. దేశం కోసం ప్రాణం పెట్టి రాష్ట్రాల కొరకు ప్రాణాలు తెగించినటువంటి వారిని వీర వనితలు అని సమాజం ఎంతమందిని అంటుందంటే మనకు కొంతమంది తెలుసు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, అదేవిధంగా ఒక జిజియాబాయి కావచ్చు, ఇలా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులుగా పోరాటం చేసినటువంటి స్త్రీలను గురించి మనకు తెలుసు. ఒకసారి వారి యొక్క వీడియోను చూపిస్తారు చూడండి. స్త్రీలుగా వారు ఏ విధంగా నారిమణులుగా ఉన్న వారు వీరవనితలుగా ఉండటానికి శ్రమించారో కొన్ని విషయాలను చూపిస్తారు, చూద్దాం. ఈ ఆడియో కేబుల్ తీసుకో. మనల్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. వారు దేశంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి వారికి వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల్లో ఎంతో మంది ప్రాణాలు వదిలారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక సరోజినీ నాయుడు, ఇలా కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది మంది మాత్రమే స్త్రీల పేర్లు ప్రముఖంగా వినపడుతూ ఉంటాయి. అయితే వీరితో పాటు సామాన్య ప్రజలకు అంతగా చేరువ కానటువంటి, తెలియనటువంటి, మనుషులు తెలుసుకోలేనటువంటి మహిళలు సైతం తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశ స్వాతంత్ర పోరాటంలో ఆ రోజుల్లో బ్రిటిష్ పాలకులను గజగజలాడించారు. తెగువ, సాహసం, త్యాగం చూపినటువంటి మహిళలు ఆ కాలంలో కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యమే.
ఈ భారతదేశ స్వాతంత్రం ఎవరో ఒక సొత్తు నుంచి తెచ్చుకున్నది కాదు. అన్ని వర్గాల వారు పోరాడారు, అన్ని మతాల వారు పోరాడారు, అన్ని గుంపుల నుంచి కూడా వచ్చారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న కోటాను కోట్ల భారతీయుల్లో అన్ని వర్గాల నుంచి, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి కూడా వచ్చారు. వారితో పాటు స్త్రీలు కూడా ముందుండి పోరాడారు. గుమ్మం దాటి కాలు బయట పెట్టడం నేరం అనేటువంటి రోజుల్లో స్వతంత్ర పోరాటానికి నడుం బిగించారు. కానీ స్వతంత్ర పోరాట యోధులుగా మనం చెప్పుకుంటున్న వారి జాబితాలో ఎక్కడా కూడా వీరు కనిపించరు. అంతలా లింగ వివక్షను ఏర్పాటు చేసేసుకున్నారు సమాజం ఇది. బడుగు బలహీన వర్గాలకు చెందిన స్వతంత్ర పోరాట ధీర వనితల గురించి ఈ నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరిగా వీరి గురించి మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. మొదటగా ఉదాదేవి గారు మొట్టమొదటి స్వతంత్ర పోరాటంగా పేర్కొనేటువంటి 1857 తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి చూపించినటువంటి తెగువ సాహసం గురించి మనం చెప్పుకుంటాం, అందరికీ తెలుసు. ఆ కాలంలోనే దళిత పోరాట యోధురాలు ఉదాదేవి గురించి తెలియదు, కొంతమందికే ఆమె గురించి తెలుస్తుంది. ఆమెతో పాటే ఎంతో మంది దళిత మహిళలు ఆనాడు జరిగిన పోరాటంలో ఎంతో తెగు చూపించారు. అప్పుడు బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా జరిగినటువంటి యుద్ధంలో ఉదాదేవి ఎత్తైన చెట్టు మీద ఎక్కి బ్రిటిష్ సైనికులపై తోటాల వర్షం కురిపించింది. అలా ఆమె ఒక్కతే 36 మంది సైనికులను మట్టుపెట్టింది. అంతటి ధీర వనిత ఉదాదేవి మరణించినప్పుడు అప్పుడు బ్రిటిష్ అధికారి ఆమె మృతదేహం వద్ద తల వంచి నివాళులర్పించారని పుస్తకాల్లో కూడా ఉంది. ఇక రెండవది అరుణాస ఫాలి గారు. భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందుకున్న అరుదైన స్వతంత్ర పోరాట సమర యోధురాలు అరుణాస ఫాలి. హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాలీ బ్రహ్మ సమాజ్ కుటుంబంలో జన్మించింది. లాహోరు, నైనితాల్లో చదువుకుంది. దేశంలో అప్పటి పరిస్థితుల్లో ఆ చదువు చాలా గొప్ప ఘనత. అంతేకాదు ఉపాధ్యాయులుగా పనిచేసింది. అప్పట్లో అది ఒక మహిళకు గొప్ప ఘనత. ఈ కలకత్తాలో గోఖలే స్మారక పాఠశాలలో కూడా బోధించింది. అరుణకు భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకుడైనటువంటి అసఫ్ అలీతో పరిచయం ఏర్పడి పెళ్లికి దారితీసింది. వివాహం తర్వాత నేషనల్ కాంగ్రెస్ లో సభ్యురాలుగా ఉంది. ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొంది. దేశదిమ్మరి అనే అభియోగం మోపి అరెస్టు చేశారు ఈమెని. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ముంబైలోని గ్వాలియా ట్యాంక్ మైదానంలో బ్రిటిష్ సైన్యం చూస్తుండగా జాతీయ జెండా ఎగరవేసి ధైర్యం చూపించింది ఆమె. తమ పోరాటాల ఫలితంగా ఎన్నోసార్లు జైలు జీవితం గడిపింది. తీహార్ జైలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఎంతో మంది స్త్రీలైనటువంటి వారు వారిలో ఉన్న నైపుణ్యతను ప్రదర్శించటం ద్వారా, సాహసించటం ద్వారా ఈరోజు భారతదేశానికి ఆ స్వాతంత్రంలో నేడు మనం అందరం కూడా స్వతంత్రులుగా బ్రతకటం అన్నది జరుగుతూ ఉన్న పరిస్థితి. దేవుని పిల్లారా అనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఎన్నో పాత్రలు పోషించింది అని కూడా చెప్పక తప్పదండి. మరి జన్మనిచ్చిన దేవుని కొరకు స్త్రీ ఏం చేయగలుగుతుంది? రాష్ట్రాల కొరకు చేశారు, దేశాల కొరకు చేశారు. వారు వీర వనితలుగా గొప్ప గొప్ప వారుగా బిరుదులు పొందుకున్నారు. కానీ జన్మనిచ్చిన దేవుని కొరకు స్త్రీలు ఏం చేశారు అన్నప్పుడు శూన్యమే కనబడుతుంది. దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నారు అన్నప్పుడు చేసేటువంటి వారు ఎవరు కూడా లేనట్టుగానే కనబడుతుంది. పురుషులతో సమానంగా స్త్రీలు ఉండాలని నినాదాలు రోడ్లకెక్కి చేస్తున్నారు. అందుకే ఉద్యోగాలలో సమానత్వం, పనులలో సమానత్వం, జాబులలో సమానత్వం, జీతాలలో సమానత్వం, ప్రతి దానిలో కూడా సమానత్వం. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రత్యేక బోర్డులను కూడా పెట్టడం మనం చూస్తుంటామండి. ఒక బస్సును ఎక్కినప్పుడు ఇవి స్త్రీలకు మాత్రమే ప్రత్యేకింపబడిన సీట్లు అంటాడు. ఒక ఫ్లైట్కి ఎక్కిన అక్కడ కూడా బుక్ చేసుకునే ముందు ఇవి లేడీస్ సీట్లు అని ప్రత్యేకంగా కేటాయిస్తుంటారు. అంటే భూమి మీద తిరిగేది మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు కూడా స్త్రీలకు ఒక ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన అర్హతను కల్పించుతున్న పరిస్థితులు నేడు మనకు కనబడుతున్నాయి. అయితే జన్మనిచ్చిన దేవుని కొరకు స్త్రీ ఏం చేయగలుగుతుంది అని ఒక్కసారి మనలో మనం ప్రశ్నించుకోగలిగితే, తల్లి గర్భము నుండి చక్కటి రూపాన్ని ఈ లోకానికి పంపించి 9 మాసాలు తల్లి గర్భములో కాపాడి నీకంటూ ఒక స్త్రీ జన్మనిచ్చి ఈ లోకానికి పంపించిన ఆ దేవుని కొరకు నారిలుగా, స్త్రీలుగా ఏం చేయగలుగుతున్నారు, ఎలాంటివి చేయగలుగుతున్నారో మన సామర్థ్యం ఎరిగిన దేవుడు
66 పుస్తకాల్లో రాయించాడండి. మన పిల్లల సామర్థ్యం ఎంతో మనకు తెలుసు. వాడు తినేటప్పుడు ఎక్కువ పెట్టారనుకోండి, వాడు ఎక్కువ తినలేడండి, ఇంతే తినగలడు అని మన పిల్లల సామర్థ్యాన్ని ఎరిగి మనం చెబుతాం. బరువైనది మోయించామనుకోండి వాడికి, మనం అనే మాటలు తల్లిదండ్రులుగా వాడు మొయ్యలేడండి నాకు తెలుసు అంటాం. అంటే మన పిల్లల సామర్థ్యత మనకు తెలుసు. ఇదిగో పరలోకమందున్న తండ్రికి పిల్లలుగా మన సామర్థ్యత ఎంతుందో, స్త్రీలైనా పురుషులైనా వారందరి సామర్థ్యత పరలోకమందున్న తండ్రికి తెలుసు. అది కొంతమంది చూపించారు ఈ సమాజంలో, మరికొంతమంది స్త్రీలు సమాధి చేస్తున్నారు. దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చినటువంటి అర్హతను వీటన్నిటిని కూడా సమాధి చేసుకుని సమాజంలో బ్రతుకుతున్న వారుగా కనబడుతున్నారు. ఎంతో మంది వీరనారులుగా సమాజంలో కనబడుతున్నప్పటికీ, వారి చరిత్రలు చదువుకుంటున్నప్పటికీ నా జీవితం వంటింటికే పరిమితం, నేను అక్కడ వరకే నా జీవితాన్ని చూసుకోవాలి. ఇక తల్లిదండ్రులు కూడా అనే మాటలు ఏంటంటే, మా జీవితంపై ఒక కుంపటిలా నా కూతురుంది, ఎవరో ఒకరింటికి ఇచ్చేయాలి, నాతో పర్మనెంట్ గా ఉండేది కాదుగా. అంటే తల్లిదండ్రుల ఆలోచన కూడా ఎలాంటిదంటే, ఇదిగో పుట్టింది కనుక ఎవరో ఒకరి ఇంటికి పంపించాలి, ఆ ఇంటికి వెళ్ళిన ఇల్లాలనుకుంటుంది, ఇంటికే నా జీవితం పరిమితం అనుకుంటుంది తప్ప, బ్రతుకునిచ్చిన దేవుని కొరకు ఒక స్త్రీమూర్తిగా నేనేం చేస్తున్నానన్న ప్రశ్నార్థకం మాత్రం స్త్రీలలో లేకపోవటం విచారకరం అండి. పురుషులతో సమానంగా గడుపుతున్న రోజులు కనబడుతున్న ఈ వ్యవస్థలో, సంఘములో ఉన్న, సమాజం మధ్య బ్రతుకుతున్న మనమైనా మన కర్తవ్యం ఏంటో తెలుసుకోవాలి, మన సామర్థ్యం ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకే మన సామర్థ్యతను గురించి దేవుడు బైబిల్లో ఏమని వ్రాయించాడో లేఖన భాగం చదువుకున్నాం కదా, ఒక్కసారి ఆ లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుడు చెబుతున్నాడు స్త్రీల కొరకు ఏమని? దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం. సైన్యం అంటే ఒక టీం, ఒక జట్టు. అంటే దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. అంటే స్త్రీలు కూడా సైన్యంగా సమకూడగలరా? అవును, సమకూర్చబడగలరు. దానిని ప్రకటించు స్త్రీలు అంటారు. దేనిని ప్రకటించు స్త్రీలు? దేనిని ప్రకటించాలి అని అంటే ఒక్కసారి 68వ అధ్యాయములో ప్రారంభపు వచనాన్ని చూడండి. ఇప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుంది. దానిని ప్రకటించు స్త్రీలు అన్నాడు కదా, దేనిని ప్రకటించాలి? 68వ మొదటి వచనంలో చెప్పాడు చూడండి. అక్కడ దేవుడు లేచెను, దేవుడు లేచెను, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. దేవుడు లేచెను. దేవుడు లేవటం, ఎవరు లేచారు? ఒక్కసారి మీరు జ్ఞాపకాలు తెచ్చుకోండి. దేవుడు లేచాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చి తన్ను తాను తగ్గించుకొని, రిక్తినిగా చేసుకొని, దాసుని స్వరూపం ధరించుకొని, ఎంత తగ్గాలో అంతగా తగ్గించుకొని ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దానిని ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారట? గొప్ప సైన్యంగా ఉన్నారట, ఒక టీమ్గా ఉన్నారట. చూడండి, అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించాల్సిన ఒక సైన్యం ఎవరని దేవుడు చెబుతున్నాడు? స్త్రీ. మన సామర్థ్యం ఎరిగాడు దేవుడు, మన టాలెంట్ దేవుడికి తెలుసు, మన ప్రతిభ దేవుడికి తెలుసు. నువ్వు చెప్పగలవు గనక, నువ్వు చేయగలవు గనక పరలోకమందున తండ్రి చెబుతున్న మాటలు ఇవి. నీ తల్లికి తెలుసు నువ్వు ఎంత తింటావో, నీ తండ్రికి తెలుసు నువ్వు ఎంత భారం మోస్తావో, పరలోకమందున తండ్రికి కూడా నీ బ్రతుకు కోసం తెలుసు. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించగలదు ఒక స్త్రీ. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఉన్నారా? అవును.
యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించటానికి సైన్యంగా కూడుకున్నారు. వారి ఇండ్లను విడిచిపెట్టారు, వారి పనులను విడిచిపెట్టారు, వారి ప్రాంతాలను విడిచిపెట్టారు. అన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు మరణాన్ని ప్రకటించటానికి సైన్యంగా సమకూర్చబడ్డారు. చూద్దామా చరిత్ర? లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధద్రవ్యములను, చూడండి, శుక్రవారం యేసుక్రీస్తు వారు మ్రాను మీద వ్రాలాడబడుతూ ఏలీ ఏలీ లామా సబక్తినని బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణం విడిచినట్టుగా మనకు కనబడుతుంది. శనివారం విశ్రాంతి దినము కనుక ఆయన సమాధి చేశారు. సమాధి తదనంతరం ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడు కనుక తిరిగి లేస్తారన్న సంగతి శిష్యులు మర్చిపోయారు. తిరిగి లేస్తాడని చెప్పిన సంగతి సమాజం మర్చిపోయింది, అధికారులు మర్చిపోయారు. కానీ ఎవరికి జ్ఞాపకం ఉందో తెలుసా? స్త్రీలకు జ్ఞాపకం ఉందండి. ఆదివారము తెల్లవారుజామున పెందలకడనే లేచి అంటే స్త్రీలందరూ కూడా వాళ్ళ ఇండ్లను విడిచిపెట్టి, వారి పనులను విడిచిపెట్టి ఒక చోటుకు కూడుకున్నారండి. ఈరోజు చూడండి, స్త్రీలందరూ కూడా వాళ్ళ ఇండ్లన్నిటి విడిచిపెట్టి తెల్లవారుజామున కూరగాయలు కోయడానికి వచ్చారు, తెల్లవారుజామున పనులు చేయడానికి వచ్చారు. అంటే మీ పనులను విడిచి ఇక్కడ ఐక్యత ఏ విధంగా చూపించారో, ఒక రోజు కూడా యేసుక్రీస్తు వారికి ఏమండి సుగంధద్రవ్యాలు రాయాలి, ఆయన తిరిగి లేస్తాడన్న ఆలోచనతో తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్ళారట. నేడున క్రైస్తవులు వెళ్తారు సమాధి దగ్గరికి, ఆయన లేకపోయినా వెళ్తున్నారు, సమాధుల పండుగ చేసుకుంటున్నారు. కానీ ఏమండి స్త్రీలుగా వారు ఏం చేస్తారో తెలుసా? సమాధి దగ్గరకు వెళ్ళారు, ప్రభును గూర్చి చూశారు. అక్కడ లేడు, ఆయన లేచిపోయాడు. లేచిపోగానే వాళ్ళు ఏం చేశారో ఏమండి కింద మాటలకు వచ్చేసరికి 10వ వచనం చూడండి ఒక్కసారి, అక్కడ వ్రాయబడి ఉంది. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా, ఈ మాట మరొక విధంగా నేను చదువుతాను చూడండి. అపోస్తలులకు సువార్త ప్రకటించినది ఎవరనగా, సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానం ఎవరు ప్రకటించారు? మొదట ఎవరు ప్రకటించారు అని వ్రాయబడిందంటే అపోస్తలులకు సైతం 12 మందిని ఏర్పరచుకున్నాడు. మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నాడే, వాళ్లకు కూడా చెబుతున్నారు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు చెప్పారండి, నేను చచ్చిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పినా మర్చిపోయారు, మందులుగా ఉండిపోయారు. కానీ స్త్రీలన్నీ జ్ఞాపకం పెట్టుకున్నారు. అంటే స్త్రీలకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు జ్ఞాపకాలలో ఉంచుకున్నారు. యేసు చనిపోయాడు కనుక తిరిగి లేస్తాడు కనుక సుగంధద్రవ్యాలు తీసుకెళ్ళి సమాధి దగ్గర కాపలా కాస్తున్నారు. అందరూ ఎవరెవరో లిస్ట్ చెప్తున్నాడు చూడండి, ఎంతమంది ఉన్నారు? సైన్యం. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అంటే ఇక్కడ మనకేం కనబడుతుంది? 68వ అధ్యాయంలో మనం చదువుకున్నామే, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంటే అసలు మొట్టమొదట సైన్యం ఎక్కడ సమకూర్చబడింది? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించటానికి మొట్టమొదటిగా అనేక మంది స్త్రీలు. అంటే ఈ ప్రపంచానికి సువార్త వెళ్ళింది ఎవరి ద్వారానో తెలుసా? స్త్రీలారా ధైర్యంగా చెప్పుకోవచ్చు, ఏంటో తెలుసా? మా ద్వారానే అని. అంటే స్త్రీల ద్వారానే వెళ్ళింది. మరొక విచిత్రం ఏంటంటే ఆ స్త్రీ ద్వారానే పాపం ప్రవేశించింది. పాపం స్త్రీ ద్వారానే ప్రవేశించింది. అదేవిధంగా సువార్త కూడా ఆ స్త్రీ ద్వారానే ప్రజ్వలింప చేయబడిందన్న సంగతి మనకు అర్థమవుతుంది చూడండి. అంటే సైన్యంగా సమకూర్చబడ్డారు. దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం. ఇంకెక్కడ సైన్యంగా సమకూర్చబడ్డారు తెలుసా? మనకు తెలిసిన మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ కూడా సైన్యంగా సమకూర్చబడ్డారు చూడండి. అక్కడ
అవును, నిజమైన సహకారులు. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో ఆ వారు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు అంటున్నాడు. చూడండి, స్త్రీలు అంటే సైన్యంగా సమకూర్చబడాలి, ప్రకటించటానికి, పరిచారం చేయటానికి, ప్రభుని గురించి ప్రగాఢంగా చెప్పటానికి, అదే ప్రభు కోసం పని చేయటానికి కూడా, సాకారులుగా ఉండటానికి కూడా సైన్యంగా ఉండాలి. అదే చెబుతున్నాడండి 68వ అధ్యాయములో. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. మరి నువ్వు ప్రకటించగలుగుతున్నావా? లేదా నువ్వు సహకరించగలుగుతున్నావా? లేదా ప్రకటిస్తున్న వారికి చేయూతలు అందించగలుగుతున్నావా? లేదా చేస్తున్న పనిలో నీ వంతుగా నువ్వు కష్టపడగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు కష్టపడకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కష్టమవుతుంది. యుద్ధం చేసే వాడికి ఎంత భాగమో, యుద్ధ సామగ్రి వాడికి కూడా అంతే భాగం అన్నప్పుడు, ఇదిగో వాక్యం చెప్పిన వారికి ఎంత భాగమో, సహకరించిన వారికి కూడా అంతే భాగమని దేవుడు సమతుల్యతతో తులుస్తున్నాడే, సమానంగా చూస్తున్నాడే. ఆయనలో ఏ పక్షపాతం ఉంది చెప్పండి? ఆయనలో ఏ భేదం లేదు. సహకరిస్తావా? చెయ్యి తల్లి. నువ్వు చెప్పగలవా? చెప్పు తల్లి అని దేవుడు మనలో ఉన్న నైపుణ్యత, టాలెంట్, ప్రతిభను లేవనెత్తుతున్నాడు చూడండి. సమాజానికి చూపెడుతున్నాడు చూడండి. దేవుని పిల్లలారా, దేవుడు స్త్రీలను గురించి ఇంకా ఎంత గొప్ప మాటలు అంటున్నాడు తెలుసా? ఈరోజు మీ జీవితాల్లో వాటిని స్థిరస్థాయిగా వ్రాసుకోవాలి. ఏమండి, మీ జీవితంలో వాటిని నిలుపుకోవాలండి. దేవుడు సైన్యం అన్నాడు. అది సహకరించటములో, అది ప్రకటించటములో ఒక సైన్యం అన్నాడు. ఇంకా మీ గూర్చి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఒకసారి బయటికి చూద్దామండి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అంటున్నాడు. చూడండి, మా కుమార్తెలు యవనులైన పురుషుల కొరకు చెప్పాడు. ఇక స్త్రీలను గురించి కూడా చెప్తాడు. చూడండి, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. నగరునకై చెక్కిన మూల కంబాలుగా ఉన్నారట స్త్రీలు. మూల కంబం అంటే అదే మన వాడుక భాషలో మనం మాట్లాడేదే స్తంభం. అంటే ఒక స్త్రీని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నగరునకై చెక్కిన మూల స్తంభాలుగా ఉన్నారు. నగరం, ఆ నగరంలోనికి ఎంటర్ అవ్వాలంటే ముఖద్వారం, ఆ ముఖద్వారములో 2 స్తంభాలు వేసి పైన స్వాగతం లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం పేరు వ్రాసేవారు. అంటే నగరానికి ఎంట్రన్స్ ఏముంటాయి? స్తంభాలుంటాయి. ఆ నగరాన్ని గూర్చి తెలియజేయడానికి ఏముంటాయంటే స్తంభాలుంటాయి. ఆ రోజు స్తంభాల గూర్చి మాట్లాడుతున్నాడు. నగరునకై చెక్కిన స్తంభముల వలె ఉన్నారు అంటే ఒక స్త్రీ ఎవరో తెలుసా? స్తంభముతో పోలుస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం ఇల్లులు కట్టుకుంటున్నాం. ఆ ఇల్లు బలంగా ఉండాలి అంటే, ఆ ఇల్లు స్థిరంగా ఉండాలి అంటే, పడిపోకుండా ఉండాలి అంటే ఏం స్థిరంగా ఉండాలి మీరు చెప్పండి? స్తంభాలే కదా. ఇల్లంతా ఆధారపడింది దేని మీద? స్తంభం మీదే. స్తంభమే సరిగా కోలేదనుకోండి, స్తంభమే సరిగా లేదనుకోండి, ఇల్లంతా డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు స్త్రీలారా, మీరు కూడా అంతే. మీ భర్త మీ మీద ఆధారపడ్డాడు, మీ పిల్లలు మీ మీద ఆధారపడ్డారు. వాళ్ళందరూ కూడా బాగుండాలి అంటే మీ మీద ఆధారపడింది. వాళ్ళు చక్కగా పని చేయాలన్నా, వాళ్ళు చక్కగా సహకరించాలన్నా మీ మీద డిపెండ్ అయింది. నీ భర్తను నువ్వే తృణీకరించావు అనుకో, నీ పిల్లలు నువ్వే కాదనుకున్నావు అనుకో, వాళ్ళు ఏమైపోతారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలో చెప్పాను, బ్రతుకుండగానే మీ భర్తలను ప్రేమించండి. పోయిన తర్వాత ఏడవకండి. పోయిన తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత చేసినా లాభం లేదు కనుక బ్రతుకుండగానే మీ స్వపురుషులను ప్రేమించండి, కష్టపడండి. మీ భర్తను కొరకపోతే ఇంకెవరిని ప్రేమిస్తావు? ఎవరి కొరకు ఆలోచిస్తావు? వారిని కాపాడుకోవా? వారి కోసం చెయ్యవా? నేనెలా చేస్తానండి?
అదే దేవుడు అంటున్నాడు, నువ్వు స్తంభం తల్లి, నగరునకై చెక్కిన మూల స్తంభం. ఈ స్తంభాలు చాలా బలంగా ఉంటాయి. ఒకసారి కోనార్క్ సన్ టెంపుల్ చూడండి, అది ఎలా నిలబడిందంటే స్తంభాలతోనే. ఎప్పుడో రాజులు కట్టారు. అదేవిధంగా ఎన్నో కోటలు చూడండి, ఆ కోటలన్నీ కూడా స్తంభాల మీదనే నిలబడ్డాయి. అంటే రాజులు కట్టిన నేటికి స్తంభాలు ఉన్నాయా? ఉన్నాయి. దేవుడు కూడా స్త్రీగా నిన్ను దేనితో పోలుస్తున్నాడు తెలుసా? నా బిడ్డలారా, మీరెవరో తెలుసా? స్తంభాలు. ఒకవేళ మీరే బలంగా లేకపోతే నీ భర్త కూలిపోతాడు, నీ పిల్లలు కూలిపోతారు, నీ వారందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. ఏమండి, ఈరోజు భార్య భర్తల్లో చిన్న చిన్న లోపాలు వచ్చేసి కుటుంబాలను విడగొట్టుకునేంత వరకు తెచ్చుకుంటున్నారండి. అవసరమా చెప్పండి? ఏదో నీ భర్త ఒక మాట అన్నాడు, ఒక భార్య మాట అన్నది, పడు పోనీ తక్కువేం కాదుగా. కట్టుకున్నావు గనుక పడక తప్పదే. ఆయన చేసుకున్నాడు గనుక, ఆయన అన్నాడు గనుక నువ్వు భరించాలి. నీ స్తంభం, నీలో స్థిరత్వం ఉంటుంది. ఏదైనా సాధించగలవు నువ్వు, ఆలోచించగలవు నువ్వు, జ్ఞాపకం పెట్టుకోగలవు నువ్వు. దేవుడు అంటున్నాడు, నగరునకై చెక్కిన మూల స్తంభం. మరి మీ అందరికి తెలిసిన మాట ఏంటి తెలుసా? బలహీనమైన ఘటం కదండి. బలహీనమైన ఘటమని ఏమండి ఏ విషయంలో అన్నాడో అక్కడ మనం ఆలోచించాలి. కానీ దేవుడు మాత్రం చెబుతున్న మాటలు ఏంటి తెలుసా? నువ్వొక స్తంభం. అంటే దేవునికి ఆడబిడ్డ ఎలా కనబడుతుందో తెలుసా? స్తంభముగా కనబడుతుందట. మనం చూడండి, ఆడబిడ్డ పుట్టిందా, అయ్యో కట్నం కొరకు ఆలోచిస్తావు. ఆడబిడ్డ, అయ్యో ఎలా పరిస్థితి అని ఆలోచిస్తావు. కానీ దేవుడు అంటున్న మాట ఏం తెలుసా? ఆడబిడ్డ స్తంభం. ఎలాగో తెలుసా? ఒక పురుషుడు రావాలంటే ఎవరు ఉండాలి మీరు చెప్పండి? స్త్రీ ఉండాలండి. యేసుక్రీస్తు వారు అంతటి గొప్ప ఆయనే ఈ లోకానికి రావటానికి ఎవరు కారణమయ్యారు? ఆ స్త్రీయే లేకపోతే పురుషుని గర్భంలో నుండి రప్పించగలడా? లేదుగా. అంటే ఒక పురుషుడికైనా జన్మనిచ్చి నిలబెట్టగలిగేది ఎవరు అంటే స్త్రీమూర్తి. అందుకే దేవుడికి ఎలా కనబడుతున్నారు స్త్రీమూర్తులు? ఆడబిడ్డ దేవునికి స్తంభముగా కనబడుతుందట. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ జీవితంలో స్థిరస్థాయిగా వ్రాసుకోండి. ఏంటో తెలుసా? నా తండ్రికి నేను ఎలా కనబడుతున్నాను? స్తంభంలా కనబడుతున్నాను. కూలిపోకూడదమ్మా, దాన్ని విరగొట్టుకోకూడదమ్మా, దాన్ని నీ చేతులారని పాడు చేసుకోకూడదు. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటది, మూడు రాలైతే పెరికేసుకుంటది. స్తంభమా, ఆ పోతే పోనండి, జేసీబీని తెచ్చి పడగొట్టేస్తావు, పెద్దలను తెస్తావు, విడగొట్టండి మా ఇద్దరిని. ఏంటిది? దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. దేవుడు చెబుతున్న మాట ఏంటి? ఆడబిడ్డలందరి కొరకు మాట్లాడుతున్నాడు. స్త్రీ నగరునకై చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు. స్తంభం దేనికండి స్తంభాలు? నగరునకై చెక్కిన ఏ నగరం? ఏ నగరమో తెలుసా? మనందరికి కూడా ఒక నగరం ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, నూతనమైన యెరూషలేము ఒకటే. నూతనమైన యెరూషలేము అంటే భూమి మీద ఉన్న పాత యెరూషలేము కాదు, నూతనమైన యెరూషలేము. ఆ నూతనమైన యెరూషలేము భర్త కొరకు కనిపెడుతుందట. ఏంటి? భర్త కొరకు కనబెడుతున్న నూతనమైన యెరూషలేమును నగరం ఏంటి అంటే సంఘం. అంటే సంఘములో ఒక స్త్రీ ఎలాంటిది అని అంటే స్తంభం. ఒక కుటుంబానికి స్తంభం, సంఘములో స్త్రీ స్తంభం. చూసారా ఎంత గొప్ప మాటలు దేవుడు అంటున్నాడు? నూతనమైన యెరూషలేమును ఆ నగరమునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆలోచించండి. స్తంభాలండి మనమంతా కూడా. దేవుడు మనలో ఒక అపురూపమైన రూపాలతో చెక్కాడు. ఏమంటే స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన ఆకారం మీద ఒక్కొక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని చెక్కాడు. నీ ముక్కు కానీ, నీ కదలికలు కానీ, నీ రూపం కానీ, నీ ఆకారం కానీ ఆయన చెక్కుకున్నాడు. స్తంభం, ఒక చక్కటి స్తంభం, నా కొరకు భూమి మీద అనేక మందికి జన్మనిచ్చే స్తంభం.
నా మాసాలు మోయటానికి గర్భాన్ని ధరించే ఒక స్తంభం. చూసారా? అంటే దేవుని పిల్లలారా, స్త్రీలుగా మీరు చులకనగా అనుకుంటున్నారేమో, కానీ దేవుడు మీలో ఉన్న టాలెంట్ను చెబుతున్నాడు, మీలో ఉన్న నైపుణ్యతను చెబుతున్నాడు. మీరెవరో తెలుసమ్మా? మీరు స్తంభాలు. మీరు స్ట్రాంగ్ గా ఉండేవారు, మీరు బలంగా ఉండేవారు. సంఘానికి కూడా మీరే స్తంభాలు. సంఘం సస్యశ్యామలంగా నడవబడాలి, చక్కగా జరగాలి అని అంటే ఎవరుండాలి? స్త్రీలే. స్త్రీలే దానికి కారణం అవ్వాలి. అందుకే దేవుడు చెబుతున్నటువంటి మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే స్తంభాలుగా ఉండాలని దేవుని ఆలోచన అదే మాటలు రాశాడు. చూడండి, అంటే దేవుడు ఎంత వాల్యూ ఇస్తున్నాడు మీరు ఆలోచించండి, ఎంత విలువ కట్టి ఆయన మాటలు చెబుతున్నాడు ఆలోచించండి. అంటే ఆడబిడ్డలుగా లోకం మిమ్మల్ని గుర్తించకపోయినా, లోకం ఆడబిడ్డలకు తక్కువ చూపు చూసినా కూడా, నీ పరలోకమందున్న తండ్రి నీకు ఒక అపురూపమైన రూపాన్ని చెక్కాడే, ఆ తండ్రి మాత్రం నిన్ను ఏమంటున్నాడు తెలుసా? నా కుమార్తె నాకు ఒక స్తంభంలా కనబడుతుంది. ఇలా స్తంభాలన్నీ ఐక్యమైతే గోడ నిలబడుతుంది. ఆ గోడ మీద ఏమండి స్లాబ్ అవ్వగలదు. ఆ తరువాత ఎన్నో మేడలు కూడా కట్టగలం. అంటే అదే విధంగానండి స్త్రీలందరూ కూడా సైన్యమైతే దాని మీద మేడలు కట్టుకుంటూ వెళ్ళగలం. స్త్రీలందరూ కూడా స్తంభాలు అయితే రాబోయే తరాల వారు కూడా ధైర్యంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోగలరు. ఒకవేళ స్త్రీగా నువ్వే దేవుని దగ్గరికి రాలేదనుకో, గంట పని కోసం దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నావు, లేదా ఆఫ్టర్ ఆల్ ఒక 120 రూపాయలు లేదా 500 రూపాయల కోసం నీ తండ్రి మాటలు నువ్వు కోల్పోతున్నావు. నీ కుటుంబాన్ని కట్టే మాటలు, లేదా నిన్ను బాగు చేసే మాటలు, నిన్ను స్తంభానుగా నిలబెట్టే మాటలు. స్తంభం బలపడాలంటే ఏం వేయాలి? నీరు పోయాలిగా. నీరు పోసిన కొలది స్తంభం బలపడుతుంది. మరి వాక్యం చేత బలం పొందాలి. నువ్వు బాగుంటే కదా కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటే కదా అందరూ బాగుంటారు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. స్త్రీలుగా దేవుడు మీకు ఇస్తున్న ఆధిక్యత ఎంత గొప్పదైతే, ఆధిక్యతను ప్రదర్శించిన ఆమెయే ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి? ప్రాకారం ఎక్కింది, పట్టణాన్ని రక్షించుకుంది. ఆ వీర వనిత ఎవరో చరిత్రను చూసుకుంటూ మనం ముందుకు సాగుదాం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము నుండి జాగ్రత్తగా చదువుదామండి. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి జాగ్రత్తగా చదువుదాం. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షబయాను పనికి మాలిన వాడు అచటకడ ఉండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషయా కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమును లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ గుడారములకు పొండి బాకా ఊది ప్రకటన చేయగా. ఒకడున్నాడటండి, వాడికి ఏం పేరు పెట్టాడు తెలుసా దేవుడు? పనికి మాలిన వాడు అని పేరు పెట్టాడు. పనికి మాలిన వాడు అని ఎవరినంటామంటే, ఏ పని చేయకుండా ఏమంటే అప్పలంగా వండిన దాన్ని తిని, ఆ తిన్నదానికి కూడా 4 పేర్లు పెట్టి, ఆ తినేటప్పుడు కూడా 4 మూలుగుతూ ఏమండి ఏ పని చెయ్యని సవట, లేదా మన భాషలో ఎన్నో మాడుతామే, వాళ్ళని ఏమంటాం తెలుసా? పనికి మాలిన వాడు అంటాం. ఏమంటే బాగా తింటారండి, తిన్న తర్వాత ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చిందో ఏం ఆలోచించరో, కానీ బజారులో మాత్రం మాట్లాడుతుంటాడండి, మాటలు కోటలు దాటుతుంటాయండి. కానీ ఇంట్లోకి వచ్చి తింటాడు, కానీ ఎలా వచ్చిందని మాత్రం అడగడు. అలాంటోలే పనికి మాలిన వాళ్ళు. అయితే ఇక్కడ ఒక పనికి మాలిన వాడు ఉన్నాడు. ఆ పనికి మాలిన వాడు ఎవడో తెలుసా? చెబుతున్నాడు చూడండి. వాడు తండ్రి పేరుతో సహా చెప్పాడు. చూడండి, ఆ తండ్రి పేరు ఏంటి అంటే, బెన్యామీనుడు ఒక బిక్రీ కుమారుడైన షబయా అను ఒక పనికి మాలిన వాడు. ఎవరట? బిక్రీ. షబయా కుమారుడు వాడి తండ్రి పేరు షబయా, వాడి పేరేమో బిక్రీ. వీరందరూ కూడా బెన్యామీను సంబంధికులు. పనికి మాలిన వాడు. వీడు చేసిన పనికి మాలిన పని ఏంటో తెలుసా? దేవుని ఇష్టానుసారుడైన దావీదు, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చిన దావీదు, అతనితో మనకు భాగం లేదంటున్నాడట. అతని దగ్గరికి మనం వెళ్ళకూడదు అంటున్నాడట. అంటే వీడు ఏం చేస్తున్నాడు? మిత్ర భేదాన్ని కలుగు చేస్తున్నాడు.
వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళకూడదు, దావీదుతో మనకు సంబంధం లేదు, మనం వెళ్ళకూడదు అని చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటమే కాక ఈ మాటలను ఏం చేస్తాడో తెలుసా, బాకా ఊది ప్రకటన చేస్తున్నాడట వీడు. ఒక్కొక్కడికి పబ్లిసిటీ చేయడం కాక బాకా ఊది ప్రకటన చేస్తున్నాడు. దేన్ని అని ప్రకటిస్తున్నావు? దావీదుతో మనం కలవకూడదండి, దావీదుతో మనం ఉండకూడదండి అని ఏమండి ఈ విధమైన చెడ్డ ప్రచారాన్ని బిక్రీ చేస్తున్నాడు. షెబయ కుమారుడుగా బెన్యామీను సంతానముల నుండి వచ్చిన వాడు ఇంత దుర్మార్గమైన పని చేసిన ఈ సంగతి ఎవరికి తెలిసిందో తెలుసా? మహారాజు అయిన దావీదుకు తెలిసిపోయింది. దావీదుకు తెలిసిపోయిన తర్వాత దావీదు అనుకున్నాడు తెలుసా, పనికి మాలిన వాడు ఎవడు వాడు, నాతో సంబంధం లేదంటున్నాడు. అంటే దావీదుతో సంబంధం లేదు అని అంటే దావీదు ఎవరి వెనుక ఎవరి పని నెరవేరుస్తున్నాడంటే దేవుని పని నెరవేరుస్తున్నాడు. అంటే వీడెవరో తెలుసా, అసలు దేవునితోనే సంబంధాన్ని కట్ చేసేవాడు అన్నమాట. లోపాలు ఎత్తి దేవునితోనే సంబంధం లేకుండా దావీదు బెత్షెబాను తీసుకెళ్లాడు, దావీదు ఇలాంటి కార్యాలు చేశాడు అని దేవునితో సంబంధం లేకుండా కనెక్టివిటీని దెబ్బ కొట్టేటువంటి ఒక భయంకరుడు, వాడు పనికి మాలిన వాడు, వాడే బిక్రీ కుమారుడైన షెబయా. అంటే వీడు చేస్తున్న ఘోర పాతకం ఎంత దుర్మార్గమైన ఆలోచించండి. కన్న తండ్రితో బంధాన్ని తెంచేయాలనుకుంటున్నాడు వీడు, కన్న తండ్రితో సంబంధాన్ని లేకుండా చేయాలనుకుంటున్నాడు. దావీదుకు తెలిసిపోయి దావీదు ఏమంటున్నాడు తెలుసా, ఆ బిక్రీ కుమారుడైన షెబయా ఎక్కడున్నాడో పట్టుకోండి. మనుషులను పంపించాడండి. దావీదుకి వెన్నుకమ్ముకగా నిలిచినది ఎవరో తెలుసా, సొంత తన అక్క కొడుకులేనండి. ఎంతో మంది దావీదు వెనక ఉన్నప్పటికీ కూడా దావీదు అక్కగారి కొడుకులే తనకు వెన్నుముకగా నిలిచారు. దావీదు మనకు కనబడుతున్నాడు, కానీ దావీదు వెనుక ఎంతో మంది ఉన్నారండి. మనకు చూడండి, సినిమాలో హీరో కనబడతాడు, హీరోయిన్ కనబడుతుంది, రౌడీ, వీళ్ళందరూ కనబడతారు, కానీ వీళ్ళంతా డూప్లికేట్. కానీ ఒరిజినల్ గా దాని వెనక ఎంతో మంది ఉంటారు. తెర మీద కనిపించే వాళ్ళు కొందరు, తెర వెనక ఉండే వాళ్ళు వందల మంది. ఇదిగో దావీదు తెర మీద కనబడుతున్నాడు, దావీదు వెనక ఎంతో మంది పనిచేశారు. చెప్పిన మాట చెప్పినట్టుగా తూచా తప్పకుండా దావీదు మాట దేవుని మాటగా తీసుకొని నెరవేర్చిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. అందులో వాళ్ళ అక్కగారి కొడుకులు, యోవాబు కావచ్చు, ఇలా ఎంతో మంది ఆయన చెప్పిన మాట తోచా తప్పకుండా చేయగలిగారు. అందులో మొదట ఆ బిక్రీ కుమారుడైన షెబయాను ఈడ్చుకొని రండి అని పంపించాడండి. ఈడ్చుకొని పంపిస్తే ఆ బిక్రీ కుమారుడైన షెబయా దొరకలేదు. దొరకకపోగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా, ఒక ఊరు చుట్టూ ప్రాకారం ఉంది. ప్రాకారం అంటే గోడ ఉంది. అదే ఈరోజు మనం చైనా దేశాన్ని చూడగలం. చైనా దేశం చుట్టూ ఏముందో తెలుసా, గోడ ఉందండి. ఏ హెలికాప్టర్ వెళ్ళినా, ఏ విమానం వెళ్ళినా, ఫర్ ఇన్ఫర్మేషన్, ఏ పక్షి వెళ్ళినా కూడా ఆ దేశంలో ఉన్న నిగూఢ వ్యవస్థకు తెలిసిపోతుంది. అంటే ఆ అంత వ్యవస్థ కూడా, నిఘా వ్యవస్థ ఆ యొక్క చైనా దేశం గుండా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మనల్ని చూడండి, ఇల్లు కట్టుకుంటాం, ఇంటి చుట్టూ ప్రహరీ కడతాం. ఇదో చూడండి, యాచిరి ఉంది, ఆ యాచిరి చుట్టూ కూడా ప్రహరీ, అంటే ఎవరు వెళ్ళకూడదు, గేట్లు. అదే విధంగా ఒక ప్రాంతానికే ఏం చేశారు తెలుసండి, ఊరంతా గోడ కట్టుకున్నారండి. ఊరూరా గోడ కట్టుకున్నారు. అంటే ఆ ఊర్లోనికి పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు. చూడండి, ఇప్పుడు యాచిరి ఉంది, ఆ యాచిరి గేట్లు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, అన్ని కనబడుతున్నాయి, కానీ పర్మిషన్ లేకుండా వెళ్ళగలమా? గోడ దూకి వెళ్ళినా అక్కడ వాళ్ళు చూస్తారేమో భయం ఉంటది. ఒకవేళ తాళాలు పగలు కొట్టుకొని వెళ్ళిపోయినా అక్కడ మనకు అధికారులు ప్రశ్నిస్తారనే ఆలోచన మనకు ఉంటుంది. అంటే అదే విధంగా అక్కడ కూడా ఒక పట్టణం అంతా కూడా గోడ కట్టుకున్నారటండి. దాంట్లోనికి పర్మిషన్ తోనే ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, అమెరికాకు వెళ్ళాలనుకోండి, అమెరికాలోనికి వెళ్లే ముందు వీసా పాస్పోర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏ పని, టీచర్గా వచ్చావా, చదువుకోవడానికి వచ్చావా, అయితే ఎక్కడ ఉంటావు, ఏ ప్రాంతంలో ఉంటావు, ఎక్కడ అద్దె తీసుకున్న వీళ్ళు, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత ఆ దేశంలో నుండి మరలా ఏం చేస్తారు తెలుసా, మరలా నీ దేశానికి పో. అంటే ఆ దేశం అనుమతితో ఆ దేశంలోనికి అడుగు పెట్టాలి, ఆ దేశంలోని మరలా నువ్వు బయటికి రావాలి. సేమ్ అలాగే ఒక పట్టణం ప్రాకారం కట్టబడిందండి.
విచిత్రం ఏంటంటే ఎవడో ఒకడు డూప్లికేట్ గాడు ఉంటాడు కదండి. ఎంత కట్టుబాటు దిట్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాకారం కట్టిన పట్టణములో ఎవడో ఏమండి లూజ్ పర్సన్ అంటే ఎలాంటి వాళ్ళు తెలుసండి, లంచం తీసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి. అలాంటి వారి అనుమతి చేత వీడు ఏమైపోయాడంటే సడన్ గా ఆ పట్టణంలోనికి దూరిపోయాడండి, ఆ ప్రాంతంలోకి దూరిపోయాడు. ఇప్పుడు దావీదు గారు పంపించారు, వాడు ఎక్కడున్నాడో వెతికి వెతికి పట్టుకోండి, వెతికి వెతికి పట్టుకోండి అంటే దావీదుకు తెలిసిపోయిందేమో తెలుసా ఆ పట్టణములో ఉన్నాడని. ఒక్కసారి ఆ మాటలు చదువుకుందామా, ఎంత అద్భుతంగా వ్రాయబడి ఉన్నాయో. ఏమండి ఈ సందర్భం అంతా మీకు చెప్తున్నాను కదా, ఒకసారి మనం చూద్దాం. చూడండి 15వ వచనము నుండి చదువుకుందామా. ఈ ప్రకారము వారు వచ్చి అబేల్ బేత్మాకాయ యందు బిక్రీ కుమారుని ముట్టడి వేసి, ఆ ఊరి పేరేంటి, అబేల్ బేత్మాకాయ యందు ఊరి పేరు అది. ఆ పట్టణమును ముట్టడి వేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. చూడండి వీళ్ళందరూ వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు తెలుసా, ప్రాకారాన్ని పడగొడుతున్నారటండి. డైరెక్ట్ గా ప్రాకారాన్ని పడగొడుతున్నారు. ఏమండి మీ ఇంటికి పోలీసులు వచ్చి మీ గోడను పడగొడుతున్నారు అనుకోండి, ఎవరు చెప్పారు, పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని మనం అడుగుతామా, అంటాం. మరి ప్రాకారాన్ని పడగొడుతున్నారట ఆ రోజు. ఎవరు, దావీదు తాలూకా రాజు తాలూకా వాళ్ళు ప్రాకారాన్ని పడగొడుతుంటే అప్పుడు ఎవ్వరు రాలేదండి. ఊరు పెద్దలున్నా వారు రాలేదు, ఎంతో మంది అధికారులున్నా వారు రాలేదు. ఒక స్త్రీ వచ్చింది చూడండి, అక్కడ కనబడుతుంది. అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ, అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ, ఆమె పేరు కూడా రాయలేదు చూడండి, ఆమె క్యారెక్టర్ రాశాడు దేవుడు. నీ పేరు కాదు కావాల్సింది, నీ క్యారెక్టర్, నీ లక్షణం కావాలి దేవుడికి. ఆమె పేరు లేదండి, ఆమె పేరు లేదు, కానీ ఆమె పనితనాన్ని చెబుతున్నాడు చూడండి దేవుడు. పేరుంది అక్కడ, ఆవిడ పేరేమో ఉందా, ఆమెను దేవుడు ఒకటే మాట అన్నాడు. ఆవిడెవరు తెలుసా, యుక్తి గల స్త్రీ. ఏమంటుందో తెలుసా, యుక్తి గల స్త్రీ, యుక్తి గల స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబు ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరికి వచ్చాను. ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతుందో మీరు ఆలోచించండి. ప్రాకారం ఎక్కి ఆమె ఏమని మాట్లాడుతుందో తెలుసా, ఒక స్త్రీ ప్రాకారం ఎక్కిందట, గోడెక్కిందట. ఎందుకో తెలుసా, నా పట్టణాన్ని నాశనం ఎందుకు చేస్తారు, నా పట్టణాన్ని ఎందుకు కాపాడుతారు. మనమైతే ఏమనుకుంటాం తెలుసా, పడగొట్టుకుంటే పడగొట్టుకొని మనకేమొచ్చింది. ఈరోజు మన స్వార్థం అంతా కూడా ఇంతే కదండి. మన ఇల్లు, మన పిల్లలు, మనవారు, పక్కోడు ఎలా పోతే మనకేంటి, వాడి బ్రతుకు వాడిది, నా బ్రతుకు నాది అని మన ఆలోచన ఉంటే. కానీ ఆ రోజు ఆ స్త్రీ, యుక్తి కలిగిన స్త్రీ ఏమనుకుందో తెలుసా, పట్టణం నా బిడ్డలు, పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, దీని ద్వారా ఎంతో మంది అమాయకులైన వారు బలైపోతారు కదా. ఏమండి ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ లో విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి, చంపుకోవడాలు జరుగుతున్నాయి. ఇదంతటి కారణం ఎవరో కొంతమంది అండి. ఆ కొంతమంది దుష్టుల వలన బంగ్లాదేశ్ అంతా కూడా ఈరోజు స్వాతంత్రపు ఆ జాడలు లేవండి, అక్కడ బాంబులు, మోతలు, నిద్రలు లేవు. ఏమండి సముద్రపు గుండా పరిగెత్తుచ్చారండి వాళ్ళంతా కూడా. దేవుని పిల్లలారా, ఎవడో ఒకటి వలన అందరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఆవిడేమనుకుందో తెలుసా, నా పట్టణములో అలజడి జరగకూడదు, నా పట్టణములో గొడవలు ఉండకూడదు అన్న ఆలోచనతో వెంటనే ప్రాకారం ఎక్కేమంటుందో తెలుసా, అయ్యా ఎందుకయ్యా పడగొడుతున్నారు, ఎవరయ్యా మీకు పడగొట్టమని చెప్పారు, అసలు పడగొట్టకుండా ఒక్కసారి నా మాట వింటారా. స్త్రీ మాట్లాడాల్సిన విధానం, మీ ఆయన ఉన్నాడంటే ఉన్నాడులే, ముందు నువ్వు చెప్పు, ఎందుకు వచ్చావు, ఇది కాదు, అవునా కదా. మీ ఆయన ఉన్నాడమ్మా అంటే ఉన్నాడండి, లేదా లేడండి, ఆ విషయం ఏంటి చెప్పండి మనం అంటాం. కానీ ఆవిడేముంటుందో తెలుసా, ఏమంటే కింద మాటలు చదవండి, ఆమె మాటతో సహా జాగ్రత్తగా పట్టుకుందామండి. చదువుదాం. అప్పుడు యుక్తి గల యొక్క స్త్రీ ప్రాకారము ఎక్కి, ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాను. అంతటా ఆమె, యోవాబు నీవేనా, అయ్యా యోవాబు అంటే నీవేనా,
ఈ ప్రాకారం పడగొట్టమని చెప్పారంట. ఎందుకయ్యా ప్రాకారం పడగొడుతున్నారు? అసలు విషయం చెప్పి ప్రాకారం పడగొట్టండి. అసలు విషయం ఏంటో చెప్పండి అని అంటుంది. చూడండి ఆమె ఏమంటుంది చూడండి. ఆమె దగ్గరకు వచ్చెను, అంతటా యోవాబు చెప్తున్నాడు చూడండి 17 వచ్చిన, అంతటా ఆమె యోవాబు నీవేనా అని అడగగా అతడు నేనే అనేను. అందుకు ఆమె అండర్లైన్, నీ దాసురాలునగు నేను నీతో మాట్లాడుదునా అని అడగగా అతడు మాట్లాడవచ్చును. శత్రువు అండి. పట్టణాన్ని ఏమండి పడగొట్టడానికి వచ్చిన వాడితో ఏమని మాట్లాడుతుంది తెలుసా? అయ్యా యోవాబు నీవేనా? అవును నేనే. అయ్యా నీ దాసురాలునైనా నేను నీతో మాట్లాడవచ్చా? బా ఎంత తగ్గింపో మీరు ఆలోచించండి. నీ దాసురాలునైనా నేను నీతో మాట్లాడడానికి పర్మిషన్, అనుమతిస్తారా? అంటే ఒక పురుషుడితో మాట్లాడాలంటే అనుమతి ఉండాలి, పర్మిషన్స్ ఉండాలి. నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను, నోరుంది కదా ఎక్కడ పడితే మాట్లాడతాను, అది కాదు. నీకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి, నీకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని పాటించాలి, నీ హద్దుల్లోనే ఉండాలి. ఇదిగో ఆ స్త్రీ చూడండి, నీతో మాట్లాడవచ్చునంటే అతడు కూడా ఏమన్నాడు తెలుసా? మాట్లాడు తల్లి అన్నాడు. మాట్లాడగానే ఆమె ఏమంటుందో చూడండి. అంతటా ఆమె పూర్వకాలమున, బా సబ్జెక్ట్ ఎత్తిందో తెలుసా? ఏమని? పూర్వకాలం, ప్రారంభము నుండి. పూర్వకాలమున జనులు అబేలునంది సంగతి విచారించుట చెప్పుట కద్దు, అలాగు చేసి ప్రతి కార్యమును ముగించుచు వచ్చిరి. ఏమండి యోవాబు గారు, కాస్త నా మాట వింటారా? చెప్పమ్మా అంటే, పూర్వకాలములో నుండి ఇప్పటి వరకు మా ఊరికి ఒక కట్టుబాటు ఉంది. ఏంటి తల్లి అంటే, ఏదైనా కూడా సంగతిని విచారించిన తరువాతే కార్యాన్ని ముగిస్తాం. సంగతి తెలియకుండా గొడవకు వెళ్ళాం, సంగతి లేకుండా అలోనోచితంగా వెళ్ళి గొడవలు పడం. చాలా మంది చూడండి ఏం ఆలోచించారు? నోట్లో మాట వచ్చిందా, తిట్టావా, అన్నావా, ఆ తరువాతే మిగతాది. ఎందుకు? కాస్త ఆలోచించు. మాట అనే ముందు, గొడవ పడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు. ఇగో ఆవిడ కూడా ఏమంటుందో తెలుసా? నీతో మాట్లాడవచ్చండి, మాట్లాడమ్మా అంటే వెంటనే ఏమంటుంది? పూర్వము నుండి మాకు ఒక పద్ధతి ఉందండి. ఏంటంటే సంగతిని ముందు తెలుసుకుంటాం. ఆమె అన్నదా లేదా ఆలోచించు. వెంటనే ఆమెతో గొడవ పడక నువ్వు. ఆయన అన్నాడా లేదా? అయితే నేను ఆయన్ని అడుగుతానండి, ఒకసారి నేను తెలుసుకుంటానండి. అంతేనండి. మన గురించి ఎంతో మంది గిట్టక పోయి చెప్పొచ్చు, చెడు మాటలు చెప్పొచ్చు. ఆవేశపడకండి, అనాలోచితంగా వెళ్ళకండి. అన్నదా? అయితే పర్వాలేదు అని వదిలేస్తావా? వదిలే. పోనీ నువ్వు అడుగుతావా? అడిగి. అంతేగాని వాదోపవాదాలకు మాత్రం దిగద్దు. చూడండి, ఆలోచించుట కద్దు. అంటే ఏదైనా ఒక సంగతి ముగింపు చేయాలంటే మేము ఏం చేస్తాం? విచారిస్తాం. కోర్టులో జరుగుతుంది చూడండి విచారణ, అలా విచారిస్తామని చెప్తుంది చూడండి. వీళ్ళ ఊరు పద్ధతి బాగుంది కదండి. వీళ్ళ ఊరు కూడా చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది చూడండి. అబేలు బెత్మాక యందు సంగతి విచారించుట కద్దు. అప్పుడు మేం చెప్తాం చూడండి. ఇప్పుడు చూడండి, నేను చూడండి తన గురించి చెబుతుంది. ఇప్పుడు నువ్వు అడగచ్చు, నువ్వెవరో అనొచ్చు. అవునా? నువ్వు అడగవచ్చు, ఇంత నీతి సూక్తులు చెప్తున్నావమ్మా, నువ్వెవరు అనొచ్చు. నేనెవరినో తెలుసా? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. నేను ఇశ్రాయేలీలందరిలో నెమ్మలస్తులలోనూ యథార్థవంతులలోనూ చేరికైన దానను. ఇశ్రాయేలీలలోనే నేను ఎలాంటి దానను తెలుసా? నెమ్మదస్తురాలుని. ఆడబిడ్డలారా, మీకు నెమ్మది చాలా అవసరం. ఆవేశపడకండి, అనాలోచితంగా వెళ్ళకండి. స్తంభాలు మీరు, దేవుని వాక్యాన్ని ప్రకటించే సైన్యం మీరు, కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత కలిగిన వారు మీరు. ఆవేశం ఎందుకు మీకు? అనాలోచితంగా ఎందుకు మీకు? ఇదిగో ఆ బిడ్డ అంటున్న మాట, యుక్తి కలిగిన స్త్రీ అంటున్న మాట, నెమ్మదస్తురాలలో నేను చేరికైన దానను. ఎక్కడ? ఏమండి సంఘంలో ఎవరు నెమ్మదస్తురాలంటే ఎవరికి వాళ్ళు చేతులు ఎత్తొచ్చు. ఇప్పుడు నేనండి కానీ నువ్వేంటో దేవుడికి తెలుసు. అవునా? కానీ ఆ రోజు ఆవిడేమంటుందో తెలుసా? నేను ఇశ్రాయేలీయులలోనే నేను నెమ్మదస్తురాలని, అంతేకాదు యథార్థవంతురాలని. యథార్థత ముఖ్యం, నెమ్మది ముఖ్యం. ప్రతి స్త్రీ కూడా కలిగి ఉండాల్సిన గుణాలివి. ప్రాకారం ఎక్కి పట్టణాన్ని రక్షించటానిదండి. దేవుని పిల్లలారా చెప్పండి.
స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన మాటలు లేదా ఆయన ఫోటోను ఈ రోజు ప్రతి నోట ముందు చూడగలుగుతున్నామంటే ఆయన ఓపికను మాదిరిగా పెట్టుకున్నాడు. ఆయన ఉంటున్నటువంటి ఆ పరిసర ప్రాంతాలలో రోజు కూడా ఇంగ్లీష్ వాళ్ళు కిల్లీలు తిని ఆయన చక్కగా సున్నం వేసుకున్న గోడ మీద ఉమ్ము వేసేవాళ్ళటండి. ఉమ్ము వేస్తే ఇతనం చేసేవాడు తెలుసా, ఒక బకెట్ ఒక టవల్ పట్టుకెళ్ళి మరలా దాన్ని చేతితో తుడిచేవాడట. ఆ చేతితో తుడిచిన కొలది వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, ఇంకా ఉమ్ముచేవాళ్ళట. రోజు ఉమ్మడమే. కానీ ఒక రోజు ఏం చేశారో తెలుసా, వాళ్ళు ఉమ్మడం కంటే ముందుగానే బకెట్ టవల్ పట్టుకొని రెడీగా ఉన్నాడటండి. చెప్పండి, ఎవరైనా ఈ సన్నిధినే ఊడ్చారనుకోండి, ఊడ్చిన వెంటనే మరలా పేపర్లు చించి బారేసాను అనుకోండి, వెంటనే ఆ చీపురు కట్ట కింద ఉండదు, ఇసిరి బారేస్తారు. ఏడాది కళ్ళు నెత్తికెక్కావా, కనబడట్లేదా ఊడుస్తున్నవి అని మనం అంటాం. కానీ గాంధీ గారట ఊడ్చి అంతా కూడా శుభ్రం చేసే కొలది ఆఖరికి రోజు ఉమ్మడానికి ఇచ్చిన వాళ్ళు ఆయన ముందుగానే బకెట్ టవల్ పట్టుకునేసరికి ఆ రోజు నోట్లో కిల్లి లేదటండి. వాళ్ళకి మారిపోయారంతే. దేవుని కోసం బ్రతకని వారే ఈ లోకంలో ఓపికను సహనాన్ని మాదిరిగా పెట్టుకుంటే, ఆ రోజు ఇశ్రాయేలులోని నెమ్మదస్తురాలు. దేవుని పిల్లలారా, మీరు ఆవేశాల పడి కుటుంబాలను పాడు చేసుకోకండి. ఆవేశాల పడి మీ భర్తలను మీరు పోగొట్టుకోకండి. ఆవేశాల పడి మీ కుటుంబాలను మీరు విచ్ఛిన్నం చేసుకోకండి. దయచేసి ఇదిగో ఈ స్త్రీని గురించి మీరు ఆలోచించండి ఒక్కసారి. నెమ్మదస్తులలోను యథార్థవంతుల్లోను నేను చేరికైన దానిలో ఒక్కసారి నా మాట వింటావా, వాడెవడో పనికి మాలినోడు మా ప్రాంతంలో ఉన్నాడని తెలిసింది కదా, అయితే నా మీద నీకు నమ్మకం ఉందా? అయితే ఆమె ఏమంటుందో తెలుసా, కింద మాట చూడండి, ఎంత అద్భుతంగా ఆమె మాట్లాడుతుందంటే, ఇశ్రాయేలు పట్టణములో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నువ్వు ఉద్దేశించుచున్నావు, యెహోవా స్వాస్థ్యమును నువ్వెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా అప్పుడు చెబుతున్నదండి, అయ్యా పాడు చేయటమే మీ ధ్యేయం అయితే మీరు దేనిని పాడు చేస్తున్నారు తెలుసా? దేవుని పిల్లలను పాడు చేయటానికి మీరు దిగారు. మొదటేమో ఆమె ఏం చెప్పింది, మాట్లాడవచ్చు అని పర్మిషన్ తీసుకుంది. మాట్లాడాలనుకున్న తరువాత ఊరి పద్ధతి చెప్పింది, ఆ తరువాత తన యథార్థతను చెప్పింది, ఆ తరువాత ఏం చెప్పిందో తెలుసా, లయం చేయటం మంచిది కాదు అని చెప్పి వెంటనే ఆమె ఒక మాట నిర్ణయం తీసుకుందో చూడండి. బిక్రి కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపు వాడగు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు, మీరు వానిని మాత్రము అప్పగించుడి. ప్రొజెక్ట్ రాపేయండి, ప్రొజెక్ట్ త్వరగా ఆపేయండి. రైట్, ఓకే. చూడండి ఏమంటున్నాడు, మీరు వారిని మాత్రము అప్పగించుడి, మేము ఈ పట్టణమును నాశనము చెయ్యము, లయము చెయ్యము అండి. చూసారా, ఈ వారిని ఒక్కరిని అప్పగించండి, మేము లయము చేయమంటే ఆవిడేమన్నదో తెలుసా, నా మీద నీకు నమ్మకం ఉంటే వాడి తలను తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను. వాడెవడో దావీదును గురించి తప్పుగా మాట్లాడిన వాడు, దేవునితో సంబంధం లేకుండా చేసిన వాడు, వాడెవడో మా ఊర్లోనే ఒకవేళ ఉంటే వాడిని తెచ్చి నీ పాదాల దగ్గర పెడతాను, ఒక్కసారి నన్ను నమ్ముతావా అని అన్నదండి. అన్నట్టుగానే పట్టణానికి వెళ్ళింది. వెళ్ళగానే పట్టణ ప్రజలందరికీ కూర్చోబెట్టి, ఎవడో కక్కుర్తి పరుడున్నాడు, ఎవరో దావీదు మీద చెడు మాటలు మాట్లాడితే ఆశ్రయం ఇచ్చారట, వాడెవడో ఇక్కడ బయటికి తీసుకురండి అనగానే వాడిని అప్పగించారు. ఆ తరువాత ఆమె తీసుకుని వచ్చి మరలా అప్పగించింది. ఇదంతా సందర్భాన్ని మనం ఆలోచిస్తే ప్రాకారం ఎక్కి తన పట్టణాన్నే కాపాడుకుంది. చూడండి, క్యారెక్టర్ కలిగి కాపాడుకుంది, ప్రాకారం ఎక్కింది అంటే వీర వనితగా ఎంత గొప్ప సాహసాన్ని చేసిందో మీరు ఆలోచించండి. ఈ మధ్య కాలములో బెంగళూరు ప్రాంతములో వరదలు విపరీతమైపోయే గతంలో అప్పుడట ఒక కారులో ఒక కుటుంబం 8 కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక బ్రిడ్జి కింద విపరీతంగా నీళ్ళు ఆగిపోయేట. ఆ నీళ్లలో కారు ముందుకు వెళ్ళలేదు. రాత్రంతా వర్షం వెనక్కి కూడా వెళ్ళటానికి కారు అవ్వట్లేదు. అక్కడ స్ట్రక్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదండి. వర్షం పడగా తెల్లవారుసరికి పడగా వారి కిటికీల వరకు కూడా నీళ్ళు వచ్చేస్తే ఆఖరికి వారు కారులో తెల్లవారుజాము వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కిటికీలు తీసుకొని అలా ఉక్కిరి బిక్కిరై నిలబడ్డారట. అప్పుడు తెల్లవారుజాము ఒక స్త్రీ
ఎందుకో ఆ దారిన నడుస్తుంది, లేదా ఏదో పనికి వెళ్తుంది. ఆ పనికి వెళ్తున్న ఆ స్త్రీ అనుకుందంటే ఎవరో కేకలు వినబడుతున్నాయి, ఈ బ్రిడ్జి కింద కేకలు వినబడుతున్నాయి, ఏంటి అనుకొని చూసేసరికి కింద ఎవరున్నారు తెలుసా? మనుషులు గోలలు వినబడుతున్నాయి. ఆ గోలలకు వినబడుతున్నప్పుడు ఆవిడ ఇంత తెల్లవారుజాము తాడు తీసుకొని వచ్చి వాళ్ళందరినీ లాగడానికి టైం లేదు కనుక ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఒక ఆలోచన చేసింది. తాను కట్టుకున్న చీరను తీసేసిందండి. తాను కట్టిన చీరను తీసి కిందకు వేసింది. వేసి ఒక్కొక్కరిని లాగి 8 మందిని కాపాడినందుకు కర్ణాటక ప్రభుత్వం ఏమన్నదో తెలుసా? మానాన్ని విడిచి, సిగ్గును విడిచి 8 మంది ప్రాణాలను కాపాడిన ఆ స్త్రీని వీర వనితగా గుర్తించింది. ఈరోజు కర్ణాటక ప్రభుత్వం 8 మందిని కాపాడినందుకే వీరవనితగా గుర్తిస్తే, ప్రాకారం ఎక్కి పట్టణాన్నే రక్షించిన ఈ వీరవనిత ఎవరో తెలుసా? స్తంభం. దేవుని సైన్యములో ఒక వీరవనిత. ఆమె నీ జీవితానికి ఆదర్శం, ఆమె నీ బ్రతుకుకు ఆదర్శం. దేవుని పిల్లారా, మన పట్టణం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన పట్టణం ఒక కుటుంబం, దేవుడు కట్టిన ఒక పట్టణం సంఘం. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, మన మీద పెట్టాడు దేవుడు. ఇదిగో ఆ రోజు జ్ఞానము కలిగిన ఆ స్త్రీ ప్రాకారానికి పట్టణాన్ని రక్షించింది. నెమ్మదస్తురాలుగా ఉంది, యథార్థవంతురాలుగా ఉంది. ఈరోజు స్త్రీలారా, నెమ్మదికి నిర్వచనంగా మీరున్నారు. త్వరగా కోపపడి, త్వరగా ఆవేశాలు పడి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు ఒకవేళ ఉంటే మీ నిర్ణయాలను మార్చుకోండి ఈ రోజుతో. మీ పద్ధతులను మార్చుకోండి ఈ రోజుతో. అయ్యో, నా భర్తను పొరపాటుగా ఎన్నో మాటలన్నాని, నా పిల్లలను ఎన్నో మాటలన్నాని, నాకు ఆవేశం ఎక్కువ, నాకు ఆలోచన తక్కువ గనుక నేను ఇక నుండి ఆ స్త్రీ వలె నా జీవితాన్ని కూడా నేనేం చేసుకుంటాను? మార్చుకుంటాను. దేవుడు నిన్ను ఎంత గొప్పగా చూస్తున్నాడో నీకు అర్థం కావాలి. దేవుడు నిన్ను ఎంత గొప్పగా పొగుడుతున్నాడు నీకు అర్థం కావాలి. ఆయనేమో ఒక స్తంభం అంటే, ఆయనేమో ఒక సైన్యం అంటే, నువ్వు మాత్రం నీ క్యారెక్టర్ని చిన్న వాటితో పడగొట్టుకునే పరిస్థితి కనబడుతుందండి. దేవుని పిల్లలారా, బలం కాదండి శ్రేష్టం, ఏమండి, ధనం కాదండి శ్రేష్టం. అన్నిటికంటే ముఖ్యం మనను కాపాడేదే జ్ఞానం అండి. ఆ జ్ఞానముతోనే ఆ రోజు పట్టణాన్ని కాపాడుకుంది. ఈరోజు మనము కూడా మన కుటుంబాన్ని కానీ సంఘాన్ని కానీ కాపాడుకోవడానికి కావలసింది దేవుని వాక్యం అండి. జ్ఞానమే రక్షించగలదు, డబ్బు కాదు. డబ్బు సంపాదిస్తావు, జబ్బు వస్తుంది. ఆ రోజు పెడతావు, డబ్బు జబ్బు అంతా దానికి అంకితావు, దేవునికి ఏం చేసావు? కనుక ఆలోచించండి. ప్రాకారం ఎక్కి పట్టణాన్ని రక్షించిన వీర వనితల ఈరోజు ఒక వీర వనితగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలవా? అయ్యా, నా బిడ్డను నేను కాపాడుకుంటాను, లేదా నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను, లేదా నా భర్తను నేను కాపాడుకుంటాను. అదే నీ బాధ్యత. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్న మాటలు ఏంటి తెలుసండి? ఏమా నీ భర్త లేడా అంటే, లేదా ఏమా నీ భర్తగా చెప్పవండి. నేను ఎందుకు చెప్పాలండి? చెప్పరా మరి మీరు? తరగతులు ఉన్నాయని చెప్పరా? నువ్వు మట్టుకు నువ్వు వచ్చేస్తుంటావు అంతే. చెప్పవా? నీ భర్తను కాపాడుకోవా, రక్షించుకోవా? చెప్పాలి కదండి. దేవుని పిల్లలారా, మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక పురుషులు అంటారా, వాళ్ళ గురించి కూడా ఒక విషయాన్ని చూపిస్తాను. చివరిగా ఈ మాటను చూసుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం నుండి త్వరగా చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం అండి. మరియు నేను చూడగా, నేను జరుగు తిని చూచి జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పగా కనబడెను. అది ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉండెను. ఏముందట? ఒక చిన్న పట్టణం ఉండెను. దానిలో కొద్ది మందే కాపురం ఉన్నారట. దానిని గొప్ప రాజు ముట్టడి వేశారట. బాగా మీరు ఆలోచించండి. చిన్న పట్టణం, ఆ చిన్న పట్టణంలో కొద్ది మందే కాపురం ఉన్నారు. కానీ రాజు కట ఆ చిన్న పట్టణం మీద కొనబడిందండి. ఏంటి? ఉన్నవాడికి ఉన్నదాంతో తృప్తి ఉండదు. ఎంత ఉన్నా కూడా చిన్నదాని కొరకు అకృతి పడుతుంటాడండి. ఈరోజు చూడండి, కోటీశ్వరునండి అంబానీ, ముఖేష్ అంబానీ, కానీ అమాయకులైన మన జీవితాలను పాడుగొట్టడానికి కాకపోతే రీఛార్జీలన్నీ కూడా పెంచాడంటే మీరు ఆలోచించండి. ఎంత దారుణం అంటే, ఉన్నవాడికి ఎలా ఉంటదంటే ఇంకా దోచుకోవాలి. ఉన్నది చాలదు. వాడు ఎరగడానికి బంగారం ఉండాలి,
వాడు తినే ప్లేటు బంగారం అయి ఉండాలి. మమ్మల్ని చంపి నీ బంగారంలో తింటే నువ్వేమైనా ఎక్కువ కాలం ఏమైనా బ్రతుకుతావా? ఉన్నవాడికి స్వార్థం అండి. దేవుని పిల్లారా, ఇక్కడ మీరు ఆలోచించండి. గొప్ప రాజు చిన్న పట్టణాన్ని ముట్టడి వేగా, ఆ ముట్టడి వేసిన తర్వాత అందులో ఎవరున్నారు తెలుసా? జ్ఞానము గల ఒక బీదవాడు ఉండెను అని రాయబడింది. చూడండి, బీదవాడు అంటే తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఏ వసతి లేదు. వాడు బీదవాడు, వాడికి ఏం లేవు. కానీ గొప్ప రాజు ముట్టడి వేశాడు. ముట్టడి వేయగా ఆ పట్టణంలో అందరూ బానిసలైపోయారు. కానీ ఏమీ లేదండి, బలం లేకపోయినా, ధనం లేకపోయినా పేదవాడు. ఆ పేదవాడికి ఏముందో తెలుసా? జ్ఞానం ఉంది. తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. జ్ఞానము చేత తన పట్టణాన్ని రక్షించుకున్నాడండి. చూడండి, గొప్ప రాజు రక్షించుకున్నాడండి. ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్న అపవాది చేతుల నుండి ఓ పురుషుడా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఓ స్త్రీ అపవాది చేతుల నుండి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఆ రోజు ప్రాకారం ఎక్కి పట్టణాన్ని రక్షించగలిగింది వీరనారి. ఆ రోజు జ్ఞానం కలిగిన పేదవాడు తిండి లేకపోవచ్చు, బట్ట లేకపోవచ్చు, ఉండడానికి సరైన నివాసం లేకపోవచ్చు. కానీ అదేముందో తెలుసా? జ్ఞానం. బలము కంటే జ్ఞానం శ్రేష్టం. కానీ జ్ఞానం కలిగిన వాడిని ఎవడు మనసున పెట్టాడు, అయినా పర్వాలేదు, నువ్వు జ్ఞానం సంపాదించుకుంటేనే నీ కుటుంబం రక్షింపబడుతుంది. జ్ఞానముతో ఉంటేనే బాగా ఉంటారు. అందుకే జ్ఞానము చెప్పున కాపురము చెయ్యుడి. ఎంత చక్కగా బైబిల్ వివరిస్తుందో మీరు ఆలోచించండి. జ్ఞానం కావాలండి. కాపురానికి చక్కగా సఫలీకృతం కావాలి అంటే కావాల్సింది ఏంటంటే ఇదిగో జ్ఞానం. ఈ జ్ఞానం లేకపోతే నీ బాండింగ్ తెగిపోతుంది, నీ బంధం ఎక్కువ కాలం ఉండదు. కనుక అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏమండి? అలా నేర్చుకున్నప్పుడే మన పట్టణాన్ని మనం కాపాడుకోగలమండి. ఈరోజు విన్నారుగా, ఉదయం నుండి ఏమండి ఎంత చిక్కటి మాటలను మనం ఒక్కొక్కరి ద్వారా కూడా నేర్చుకుంటూ మనను మనం స్తంభాలుగా ఉండటానికి డిసైడ్ చేసుకుంటారు. మనం గెలవాలిరా ఎలాగైనా. అయితే నువ్వు ముందు వెళ్ళు, ఒకరినొకరు హెచ్చించుకుంటారు, పురికొల్పుకుంటారు. నువ్వే వెళ్ళాలి. ఏమండి, ఇంతగా అందరూ సమిష్టిగా కష్టపడితేనే కప్పు వస్తుందండి. అందరూ మొత్తానికి జట్టుగా ఉన్నాను గనక గెలిపించాలి. దేవుడు కూడా అంటున్నాడు, జీ అయిన వాడు ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనక క్రీస్తు యేసు సైన్యం ఆడుకునే ఒక జట్టుగా ఉండాలి, అనగా ఒక టీముగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం చేయాల్సిన పని చాలా ఉంది. దేవుడు మన మీద పెట్టిన బాధ్యత చాలా ఉంది. ఆ రోజు ఆ స్త్రీ దేవుని సైన్యంగా, స్తంభముగా, ప్రాకారమెక్కి పట్టణాన్ని రక్షించింది. ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించగలుగుతున్నావా? ఒక పురుషుడుగా లేదా జ్ఞానం కలిగిన వాడుగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఆలోచించండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా మనల్ని మనమే పరీక్షించుకుందాం. 2 నిమిషాలు అందరూ కూడా కళ్ళు మూసుకోండి, వ్యక్తిగత పరిశీలన చేసుకుందాం. ఇన్ని మాటలు సేవకుల ద్వారా ఈ రోజంతా కూడా మీ మందిరంలో మేము విన్నాం తండ్రి. అయితే చెప్పబడిన మాటల ప్రకారంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని నువ్వు బయటకు వెళ్ళాలి. ఒక నిర్ణయంతో నేను బయటకు వెళ్ళాలి. నీ తండ్రి నీ యథార్థమైన హృదయాన్ని చూస్తున్నాడు. ఉదయం నుండి ఇప్పటి వరకు విన్నావుగా, ఏం మాట్లాడతావు నీ తండ్రితో? ఇప్పుడు అదే చూస్తున్నాడు. సేవకులుగా నోరు తెరిచి, గొంతు తెరిచి మేం చెప్పాం. ఇప్పుడు నీ నోరు తెరిచి నీ తండ్రితో మాట్లాడే నిమిషాలు. తండ్రి, ఈరోజు ఎన్నో మాటలు అందించావయ్యా. ఆవేశం ఎక్కువ నాకు, ఆలోచన తక్కువ నాకు, పొగరబోతుతనం ఎక్కువ నాకు. అయితే ఇక నుండైనా నేను మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటాను. గనుక ఇకనైనా నాకు సహాయం చేయమని ఒక్కసారి మనం యథార్థ హృదయం కలిగి తండ్రిని వేడుకుందామండి. జ్ఞాపకం తెచ్చుకోండి ఒక్కసారి.